హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. ఈ వీడియోలో మన బీటీఎస్ వారికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. సో వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బీటీఎస్ మెంబర్స్ మిలిటరీ ఫొటోస్ను మిలిటరీ అఫీషియల్స్ ద క్యాంప్ అనే యాప్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఫ్యూ డేస్ బ్యాక్ మన వి అండ్ ఆర్ఎం ఫొటోస్ను రిలీజ్ చేశారు. ఇప్పుడు మన జేకే అండ్ జిమిన్ కలిసి ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. యాక్చువల్లీ మిలిటరీ క్యాంప్ ఇంకా బిగ్ హిట్ మ్యూజిక్ మధ్య జరిగిన కొన్ని రీసెంట్ డిస్కషన్స్ తర్వాత మన బ్యాంగ్టన్ మెంబర్స్ ఫొటోస్ను రిలీజ్ చేయరని ఒక న్యూస్ వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే ద క్యాంప్ అనే యాప్లో ఫ్యామిలీ మెంబర్స్ మిలిటరీలో ఉన్న సోల్జర్స్తో మాట్లాడుకోవచ్చు. కానీ మన బ్యాంగ్టన్ మెంబర్స్ కోసం చాలామంది ఫ్యాన్స్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వడానికి ట్రై చేశారు. ఎక్కువ మంది అవ్వడం వలన యాప్ క్రాష్ అయింది. దీంతో మిలిటరీ వారు మన బ్యాంగ్టన్ మెంబర్స్ని స్టార్ సోల్జర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. కేవలం బీటీఎస్ వారినే కాదు, సెలబ్రిటీ సోల్జర్స్ అందరినీ ఈ లిస్ట్లో నుంచి తీసేశారు. అంతేకాక ఇప్పటి నుంచి ఇండివిజువల్ సెలబ్రిటీ ఫొటోస్ను రిలీజ్ చేయమని చెప్పారు. అంటే మన ఇండివిజువల్ బ్యాంగ్టన్ మెంబర్స్ ఫొటోస్ను చూడలేం. ఫోటోలో ఎక్కువ మంది ఉండాలి. సో అందుకే ఆర్ఎం ఇంకా వి, జిమిన్ ఇంకా జేకే గ్రూప్తో కలిసి ఉన్న ఫొటోస్ను రిలీజ్ చేశారు. మరి ఈ రూల్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. రీసెంట్ జేకే అండ్ జిమిన్ ఫొటోస్లో మన జేకే ఫేస్ మాస్క్తో కవర్ అయి ఉంది. కానీ తన ఐస్ను చూసి తన ఫీలింగ్స్ను చెప్పవచ్చు. జేకే జిమిన్ మీద చేయి వేస్తున్నాడు. జిమిన్ మాత్రం ఫుల్ ఫేస్తో చూడ్డానికి క్యూట్గా ఉన్నాడు. వి అండ్ ఆర్ఎం ఫోటోలో కూడా మన వి స్కార్ఫ్ వేసుకొని ఉన్నాడు. మన లీడర్ ఆర్ఎం మాత్రం క్యూట్ స్మైల్తో హ్యాండ్సమ్గా ఉన్నాడు. యాక్చువల్లీ మన వి అండ్ ఆర్ఎం ఎలైట్ సోల్జర్స్గా ప్రమోట్ అయ్యారు. ఈ ఫోటోలో గమనిస్తే మన ఆర్ఎం షోల్డర్ మీద ఒక బ్లూ కలర్ ట్యాగ్ ఉంది. నిజానికి ఈ ట్యాగ్ ఎంతో స్పెషల్ ట్యాగ్. ఇది నార్మల్ పీపుల్కి ఇవ్వరు. సౌత్ కొరియన్ మిలిటరీ ప్రకారం ఈ బ్లూ కలర్ ట్యాగ్ మంచి ఫిట్నెస్, స్పెషల్ స్కిల్స్ ఉన్న సోల్జర్స్కు మాత్రమే ఇస్తారంట. సౌత్ కొరియన్ మిలిటరీలో ఈ ట్యాగ్ను పొందడం ఎంతో హానర్గా భావిస్తారు. అలాంటి ట్యాగ్ను మన లీడర్ ఆర్ఎం ఇంత తొందరగా దక్కించుకున్నాడంటే తను ఎంత టాలెంటెడ్ సోల్జరో అర్థమవుతుంది. ఈ ఫోటోలో వి దగ్గర బ్లూ ట్యాగ్ ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ తను స్కార్ఫ్ కట్టుకున్న విధానం చూస్తుంటే మన గుషీబాయ్ ఆర్మీస్ క్యాపిటల్ డిఫెన్స్ కమాండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఒక ఎలైట్ సోల్జర్ అయితేనే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వగలం. సో మన వి అండ్ ఆర్ఎం మ్యూజిక్ వరల్డ్లోనే కాదు, మిలిటరీలో కూడా వారి టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు మన జేకే ఇంకా జిమిన్ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్లో బిజీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ మన జిన్ గైడెన్స్ కింద ట్రైనింగ్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఎనీహౌ మన 4 బ్యాంగ్టన్ మెంబర్స్ రీసెంట్గా మిలిటరీలో జాయిన్ అయినా ఫాస్ట్గా అన్నింటినీ నేర్చుకుంటున్నారు. అంతే ఫాస్ట్గా మిలిటరీ సర్వీస్ను కంప్లీట్ చేసి మన ముందుకు రావాలని కోరుకుందాం. మన 3 హ్యూంగ్ మెంబర్స్ మిలిటరీ అప్డేట్స్ ప్రస్తుతానికేం రాలేదు. ఒకవేళ వస్తే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మన బీటీఎస్ వారి డాక్యుమెంటరీ సిరీస్ అయిన బీటీఎస్ మోన్యుమెంట్స్ బిహైండ్ ద స్టార్స్ ద్వారా బీటీఎస్ వారికి సంబంధించిన ఎన్నో డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. ఈ డాక్యుమెంటరీ ఎపిసోడ్స్ కోసం మన ఆర్మీ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి ఎపిసోడ్లో బీటీఎస్ మెంబర్స్కి సంబంధించిన ఏదో ఒక డీటెయిల్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన వి తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ గురించి చెప్పాడు. మన బీటీఎస్ వారు ఎన్ని అవార్డ్స్ గెలిచినా 2018 మామా అవార్డు మాత్రం బీటీఎస్ వారికి మరియు మన ఆర్మీకి ఎంతో స్పెషల్ అండ్ ఎమోషనల్ కూడా. ఈ అవార్డు గెలిచిన తర్వాత స్పీచ్లో బీటీఎస్ మెంబర్స్ ఆర్మీస్ అందరికీ వారి హార్డ్ టైమ్స్ గురించి చెప్పారు. 2018 టైంలో బీటీఎస్ వారు బ్రేక్ తీసుకున్నారు. అంటే అప్పటి వరకు కంటిన్యూస్గా పాపులర్ ఆల్బమ్స్ ఇంకా సాంగ్స్ రిలీజ్ చేసి గొప్ప అవార్డ్స్ గెలుస్తూ వచ్చారు. ఎన్ని అవార్డ్స్ గెలిచినా మెంబర్స్కి కూడా కొంచెం పర్సనల్ టైం ఇంకా రెస్ట్ ఎంతో ఇంపార్టెంట్. కానీ వాళ్ళకి తగినంత రెస్ట్ దొరికేది కాదు. ఆ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక ఇంకా కొన్ని రీజన్స్ వలన మెంబర్స్ డిస్బ్యాండ్ అయిపోదాం అనుకున్నారు. దీని గురించి షూగా కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాడు. 2018 టైంలో చాలామంది ఆర్టిస్ట్ షూగా బాగా చేంజ్ అయిపోయాడని చెప్పేవారంట. షూగా కూడా తను చేస్తున్న వర్క్ ఏంటి, వర్క్ ప్రాసెస్ని ఎలా ఎంజాయ్ చేయాలన్న దాంట్లో మంచి అవగాహన పొందాడు. ఆ తర్వాత మనవి మెంబర్స్ అంతా ఫ్యామిలీలో ఎలా క్లోజ్ అయ్యారు, హ్యాపీనెస్, సాడ్నెస్ ఇలా ప్రతి ఒక్కదాన్ని ఎలా షేర్ చేసుకున్నారన్న దాని గురించి మాట్లాడాడు. దీంతో పాటు నాకు నా మెంబర్స్ని నవ్వుతూ ఆనందంగా చూడడం అంటే ఎంతో ఇష్టం. ఏజెన్సీతో నాకు మంచి రిలేషన్షిప్ ఉన్నప్పటికీ నేను నా మెంబర్స్ కోసమే కాంట్రాక్ట్ను రెన్యూ చేసుకున్నాను. వాళ్ళని ఆనందంగా చూడడమే నాకు కూడా కావాలని చెప్పాడు. 2018లో మన బ్యాంగ్టన్ మెంబర్స్కి సక్సెస్తో పాటు హెయిట్, ప్లాగరిజం ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా వచ్చాయి. కానీ ఎవరు కూడా డిస్బాండ్ అయిపోదాం అనుకోలేదు. వారి డ్రీమ్స్ కోసం, ఫ్యాన్స్ కోసం కలిసి హార్డ్ వర్క్ చేశారు. అందుకే ఈరోజు మనం బీటీఎస్ వారిని గ్రూప్ ఆఫ్ 7 ఫ్యామిలీ మెంబర్స్గా చూడగలుగుతున్నాం. బీటీఎస్ వారి పర్పస్ మనల్ని ఎంటర్టైన్ చేయడం, మనతో కలిసి వాళ్ళ జర్నీను కొనసాగించడం. అందుకే వాళ్ళని ఏది ఆపలేకపోయింది. అలాగే మీకంటూ లైఫ్లో ఒక పర్పస్ ఉంటే ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా మిమ్మల్ని ఆపలేవు. సో బీటీఎస్ వారి జర్నీ నుంచి మనం ఈ పాయింట్ను నేర్చుకోవచ్చు. మన ఇండియాలో కేపాప్ వేవ్ బాగా ఇంక్రీజ్ అవుతుందన్న విషయం మనకు తెలుసు. దీని ద్వారా ఎంతోమంది టీనేజర్స్ వాళ్ళ లైఫ్ గోల్ తెలుసుకొని వాటి కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు.
మనల్ని అంతలా ఇన్స్పైర్ చేసిన ఐడల్స్ని కలవాలని అందరికీ ఉంటుంది, కానీ వాళ్ళని కలవడం అంత ఈజీ కాదు. దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది, మనీ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఈ విషయం అర్థం చేసుకున్న వారు బాధపడిన రియాలిటీని యాక్సెప్ట్ చేసి బాగా హార్డ్ వర్క్ చేసి జాబ్ వచ్చాక ఐడల్స్ కాన్సర్ట్కి వెళ్ళాలనుకుంటారు. కానీ కొంతమంది చిన్నపిల్లలు వీటి గురించి ఆలోచించకుండా తొందరలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అలా డెసిషన్ తీసుకొని తమిళనాడుకు చెందిన 3 అమ్మాయిలు BTS వారిని చూడడానికి సౌత్ కొరియాకు వెళ్దామని వాళ్ళ ఇల్లు వదిలేసి బయలుదేరారు. దీని గురించి మన తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా చెప్పారు. అసలు వీళ్ళ ఏజ్ ఎంత, వీళ్ళు సౌత్ కొరియాకి ఎలా వెళ్ళాలనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు కారూర్ డిస్ట్రిక్ట్లోని గవర్నమెంట్ స్కూల్లో ఈ 3 అమ్మాయిలు 8th క్లాస్ చదువుతున్నారు. సో వీళ్ళ ఏజ్ 13-14 ఇయర్స్ ఉండవచ్చు. మ్యూజిక్ అంటే ప్యాషన్, ఇంకా కేపాప్ మీద ఇష్టంతో ఇల్లు వదిలేసి కొరియాకు వెళ్దాం అనుకున్నారు. దాంట్లో భాగంగా తమిళనాడు ఇంకా మన ఏపీలోని విశాఖపట్నం సీపోర్ట్స్ దగ్గర షిప్లో సియోల్కి వెళ్దాం అనుకున్నారు. జనవరి 4వ తేదీన చెన్నై సీపోర్ట్కి రీచ్ అయ్యారు. అక్కడ అడిగితే షిప్లో వెళ్ళడానికి అఫీషియల్స్ అనుమతించలేదు. దీంతో మన వైజాగ్కి వచ్చిన అదే సిచ్యువేషన్ వస్తుందని తెలుసుకొని థర్స్డే నైట్ అక్కడ రూమ్ తీసుకున్నారు. పిల్లలు ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ భయపడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ 3 గర్ల్స్ ఇండివిజువల్గా 15,000 రూపీస్ తెచ్చుకున్నారు. ఆ మనీతో సౌత్ కొరియాకు వెళ్ళిపోవచ్చు అనుకున్నారు, కానీ అది కుదరలేదు. ఒకవైపు వాళ్ళ ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఇంకోవైపు మనీ అయిపోతుంది. దీంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఫ్రైడే రోజున ట్రైన్ ఎక్కారు. కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ కొందామని నైట్ దిగారు, కానీ ట్రైన్ మిస్ అయిపోయింది. అక్కడ ఉన్న పోలీస్ వారు ఇంకా చైల్డ్ లైన్ అథారిటీస్ వీళ్ళని గుర్తించి ఆ రోజు ఉండడానికి వేలూరు డిస్ట్రిక్ట్లో అకామిడేషన్ కల్పించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ అమ్మాయిలు కేపాప్ మీద ప్యాషన్ డెవలప్ చేసుకున్నారంట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, షూస్ అన్నీ కూడా కేపాప్ ఐడల్స్ వేసుకునే విధంగా ఉన్నాయంట. BTS మెంబర్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి డ్యాన్స్, సింగింగ్ నేర్చుకోవాలని ఇంకా స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వీళ్ళు ఇలా చేశారని పోలీస్ వారు చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి నిదానంగా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మొబైల్ ఫోన్ని ఇలాంటి వాటి కోసం వాడకూడదని, చదువుకోవడానికి మాత్రమే వాడాలని, చదువు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పిల్లల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంత పెద్దవేం కావు. ఒక అమ్మాయికి కేవలం సింగిల్ పేరెంట్ ఉన్నారు, ఇంకో అమ్మాయి వాళ్ళ నాన్నగారు మెంటల్లీ ఛాలెంజ్డ్, వాళ్ళ అమ్మ వాళ్ళు డైలీ వర్క్స్కి వెళ్తుంటారు. పోనీ బిగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి వీళ్ళు ఇలా చేసిన అర్థం ఉంది. అలా అన్నీ ఉన్న వాళ్ళని చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇలా పేరెంట్స్ కష్టపడుతూ పిల్లల్ని పెంచుతూ ఉంటే పిల్లలు ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. పిల్లలు చదివినా చదవకపోయినా వాళ్ళ కళ్ళ ముందుంటే చాలని ఫీల్ అవుతారు పేరెంట్స్. అలాంటిది ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు ఎంతో బాధపడతారు. అందులోని అమ్మాయిలు ఏమవుతుందన్న భయం ఉంటుంది. ఇదంతా తొందరపాటు, ఇమ్మెచ్యూరిటీ, ఏదో చేయాలన్న కోరిక వల్ల వచ్చే ప్రాబ్లం. 13 ఇయర్స్ అంటే చిన్నపిల్లలు, స్కూలింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇలాంటి పనుల వల్ల ఆడపిల్లల్ని ఇంట్లో ఇంకా ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేస్తారు. దీని ఇంపాక్ట్ కేవలం ఆ 3 అమ్మాయిల మీద ఉంటే పర్లేదు. ఈ న్యూస్ వైరల్ అవ్వడం వల్ల అందరూ పేరెంట్స్ భయపడతారు, మొబైల్ని యూజ్ చేయనివ్వరు. అలా అని అందరూ అలా ఉంటారని చెప్పడం కరెక్ట్ కాదు. మరోవైపు తల్లిదండ్రుల భయాన్ని తప్పు పట్టలేవు. పిల్లలు దూరం అయిపోతే, అది కూడా ఇలాంటి రీజన్స్ వలన దూరం అయిపోతే పేరెంట్స్ తట్టుకోలేరు. సో ఏదైనా చేసే ముందు పేరెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని బాధ పెట్టేలా ఎటువంటి పని చేయవద్దు. అలా అని మీ ఇష్టాన్ని దూరం చేసుకోకండి. అన్నింటికీ ఒక సెట్ ఆఫ్ బౌండరీస్ అండ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని ఫాలో అయితే చాలు. ఇలాంటి న్యూస్ని విని భయపడితే పేరెంట్స్ మీద కోప్పడకుండా వాళ్ళకి నిదానంగా నచ్చచెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా BTS వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకెంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.